మనం ఢిల్లీ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి రామకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే బీజేపీ 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన తర్వాత మూడు రాష్ట్రాల్లో గెలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ సీఎం అభ్యర్థులకు దాదాపుగా వారం రోజుల పాటు దీనికి సంబంధించినటువంటి చర్చోపచర్చలు జరగడం, ఎంపికకి సంబంధించినటువంటి జాప్యం జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దాదాపుగా చివరికి ఛత్తీస్గఢ్ సీఎంగా విష్ణుదేవ్ సాయి, అలాగే మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్, అలాగే రాజస్థాన్ సీఎంగా భజన్ లాల్ శర్మ, ఫస్ట్ టైం మొదటిసారిగా ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తికి కూడా అక్కడ సీఎం పదవి ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ అందిస్తారు రామకృష్ణ. ప్రధానంగా ఇంత సమయం పడడానికి ఏమే కారణం ఉండొచ్చు రామకృష్ణ, చెప్పండి. మీద స్వాముల ఉంది. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి విషయాలు అయితే బీజేపీ చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళింది అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కొత్త వ్యక్తులను చూపించాలనేది బీజేపీ ప్రధాన ఉద్దేశం. బీజేపీ 3 రాష్ట్రాల కొత్త వ్యక్తులు ముఖ్యమంత్రిగా ప్రపోజ్ లోక్సభ ఎన్నికలు అది ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళాలి విధంగా ఈ వెళ్ళాలని చెప్పి అధిష్టానం ఈ మేరకు బీజేపీ అధిష్టానం 3 రాష్ట్రాల్లో వ్యక్తులనే ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం జరిగింది. దీనికి సంబంధించి బీజేపీలో కొంత విషయంలో ఎలాంటి సమస్య రాకపోతే మాత్రం చాలా సందిగ్ధ ఉత్కంఠ వాతావరణం అయితే కలిగిందని చెప్పి వసుంధరా రాజే లాస్ట్ తన దగ్గర పెట్టుకొని బీజేపీతో బేరమాడింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అక్కడ పరిస్థితి చక్కదిద్దేందుకు ప్రయత్నం చేశారు. దాదాపు 200 అసెంబ్లీ స్థానాల్ని బీజేపీ కైవసం చేసింది. వీటిలో 60 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఆమె తనకు సీఎం కావాలని నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం బీజేపీ అధిష్టానం ఈ వెంటనే అభ్యర్థి విషయంలో వేగంగా నిర్ణయం తీసుకుంది. వెంటనే భజన్ లాల్ శర్మను ప్రకటించి ఆమె చేతే సపోర్ట్ కూడా చేయించి ప్రకటించింది. మిగతా కూడా చూసుకున్నట్టుగా అయితే ఏకగ్రీవంగా పక్ష నేతలను మధ్యప్రదేశ్ లో కానీ ఛత్తీస్గఢ్ లో కానీ ఎన్నుకున్నారు. ఇదే రకంగా 3 రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రుల అభ్యర్థుల విషయంలో బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళింది. ఇది రానున్న లోక్సభ ఎన్నికలకు ఒక వ్యూహంగా కూడా కనిపిస్తుంది.